నేను మీ శ్రీరామ్ నాయక్ని, టీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్. అయితే గత కొన్ని రోజులుగా మంత్రి సీతక్క గారిపై కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసత్య ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు వారిపై చేస్తూ ఉన్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ ఏమైనా నిజ నిరూపణలు మీరు చేసేటట్టయితే నిజంగా దమ్ముంటే మీరు రండి బిడ్డ, మనం ఏందో బహిర్గతంగా ప్రజల ముందు చూసుకుందాం. అయితే సీతక్క గారి యొక్క జీవితం తెరిచిన పుస్తకం. సీతక్క గారు సేవాగుణం కలిగిన వ్యక్తి. వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాడుతూ, అనేక సమస్యల మీద కొట్లాడుతూ, గత ప్రభుత్వాలతో ఢీకొంటూ గిరిజన సమస్యలు, గిరిజన హక్కుల మీద ఎన్నో విధాలుగా కొట్లాడిన మహిళ. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక గిరిజన మహిళకు ఈరోజు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేక కొంతమంది పెత్తనందారులు కానీ, గత ప్రభుత్వంలో చెంచాలుగా పనిచేసిన, కుక్కల్లాగా పనిచేసిన ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళు ఓర్వలేక ఈరోజు కళ్ళుగాలి వాళ్ళు సీతక్క గారి మీద అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది మానుకోండి. మానుకోకపోతే ఖచ్చితంగా మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఊర్లో తిరిగితే చెప్పు దండలతోటి మిమ్మల్ని ఊరి బయట గెంటేస్తారు అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మంత్రి గారు నిత్యం ప్రజలతోటి కలిసి ఉండే ఒక సాధారణ మహిళ. వాస్తవానికి ఆమె పేసికి ఇప్పుడు వెళ్ళినా, ఏ రోజు మీరు వెళ్ళినా మంత్రి గారి పేసిలో ప్రజలు నిత్యం వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్న వాళ్ళ ఆర్జితోటి అక్కడ జనాలు వస్తూ ఉంటే వాళ్ళ ప్రతి సమస్యలను తీర్చి వాళ్ళ సమస్యలను ప్రతి మనిషితో తెలుసుకొని ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. వారి మీద ఎందుకు మీరు ఇలాంటి ఆసక్తి ప్రచారాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు సోషల్ మీడియాలో అనేక రకాలమైన వీడియోలు పెడతా ఉన్నారు? మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైల్లో ఉన్నారు. వారితోటి గతంలో ఫోటోలు దిగిన వాళ్ళందరికీ వారితోటి ఆ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు, కలుస్తారు, ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ వీటన్నిటిని మీరు ఫోటో దిగిన వాళ్ళు ఎవరో అనామకులు, ఎవరో ఇష్టపడి మన దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఫోటో దిగితే వాళ్ళు ఆ ఫోటోను చూసి వారు చేసిన తప్పులో సీతక్క గారు ఉన్నట్టుగా మీరు చిత్రీకరించడం కరెక్ట్ కాదు. మీరు నిజ నిర్ధారణ తెలుసుకోండి. తెలియకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఎట్లా నిర్ధారిస్తారు? అది నేను ఒకటే చెప్తా ఉన్నా, సోషల్ మీడియా ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో, బిడ్డ ఖబర్దార్, జాగ్రత్త. మీరు గిన ఇలాంటి అసత్య ఆరోపణలు ఏమైనా చేసినట్టు మళ్ళీ గిన ఏమైనా అయితే మీ ఆఫీసుల మీద మేము ఖచ్చితంగా దాడి చేస్తాం. 100% దాడి చేసి మీ మీద కేసులు బుక్ చేసి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం 100% మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అయితే సీతక్క గారు కరోనా టైంలో చాలా మంది నిరసరాయులు, చాలా మంది అనేక ఇబ్బందులు, తిండి లేక, తిప్పలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందిస్తూ ఉన్నారు. అందించే ఆ సేవ గుణంలో ఉన్న ఆమెకు మీరు అది పట్టుకొని అది సేవ కాదు, అది యాక్టింగు, అది ఒక షూటింగ్ అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అరే చవటల్లారా, దద్దమ్మల్లారా, సుంటల్లారా, మీకేం తెలుసురా సేవగుణం అంటే? ఆమె గురించి ఒకసారి అక్కడ ఆమె నియోజకవర్గంలో వెళ్ళి చూడండి. ఒకసారి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడండి. మీకు ఆమె అంటే ఏందో తెలుస్తుంది. ఆమె ప్రజల్లో నిత్యం తిరిగే ఒక సాధారణ మహిళలాగా తిరుగుతుంది. ఆమె ఈరోజు మంత్రి ఉన్నా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉంటుంది. గత ప్రభుత్వంలో లాగా నాయకులు కరోనా వస్తే ఇంట్లో కూర్చున్నారు. ఆమె కరోనా వస్తే ఇంట్లో కూర్చోలే, ఏ రోజైనా ఇంట్లో కూర్చోలే. ఎక్కడెక్కడైతే గిరిజనులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఆదివాసులు ఉన్నారో, ఎవరెవరైతే నిజంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు ఏందని తెలుసుకొని తన సొంత డబ్బులతోటి తన ఆస్తులు అమ్మి మరి వాళ్లకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఇలాంటి ఆమె మీద నారా మీరు
ఇలాంటి ఆరోపణలు చేయడం? బిడ్డ ఖబర్దార్, ఇగో మీ లిస్టులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ రేపు ఎవరెవరు ఇలాంటి అసత్య ఆరోపణలు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇవి మేము ఆల్రెడీ ఎవరెవరు చేశారు ఏంటనేది ఆల్రెడీ అన్ని డౌన్లోడ్ చేశాము. వీడియోలన్నీ అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్లి రేపు సిపి గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాము. బిడ్డ ఖబర్దార్, ఇక నుంచి ఎవరైనా ఇలాంటి చేస్తే మీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బలుంటాయి. ఖబర్దార్.